నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో అగ్ని ప్రమాదం. బనికి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న ఫ్రెండ్స్ కేఫ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు. సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నేరాలు తగ్గుముఖం పట్టాయి. నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డిఎస్పీ సిఐలకు సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన ఎస్పీ. శేషవాహనంపై కొలువుదీరిన అలగనాథుడు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన శేషవాహన సేవలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని విశ్వనాథ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. క్రైమ్ రేటును తగ్గిస్తూ నాయుడుపేట పోలీసులు పనిచేస్తున్నారని, ఇటీవల గంజాయి రవాణా తగ్గుముఖం పట్టిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు కాకుండా మరో 38 కెమెరాలు పెంచే విధంగా పట్టణంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించారు. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ ఉండేలా వీలైనంత టైం, అంటే నేను మా ఆఫీసర్ చెప్పింది ఏంటంటే ఒక హాఫ్ డే స్టేషన్ లో స్పెండ్ చేసిన ఇంకొక హాఫ్ డే మటుకు ఖచ్చితంగా ఫీల్డ్ లో ఉండాలా. ఉన్నప్పుడు ట్రాఫిక్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కోసం, ఆ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ కోసం, ఆ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి దానికి అదర్ స్టేక్ హోల్డర్స్, మన రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కావచ్చు, నేషనల్ హైవే అథారిటీస్ కావచ్చు, తర్వాత పోతే అదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరితో కలిసి వాటికి ఎటువంటి చర్యలు తీసుకొని ఫర్దర్ గా యాక్సిడెంట్ జరగకుండా ఉండేలా చూడాలో ఆ విధంగా చేయడం. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎన్ఫోర్స్మెంట్, బూజింగ్ కేసెస్ కావచ్చు, న్యూసెన్స్ కేసెస్ కావచ్చు, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ కావచ్చు, ఎంఈ చలన్, ఇవన్నీ చేస్తూ కొంత విజిబుల్ పోలీసింగ్ పెంచే విధంగా. అట్లాగే మా ఆఫీసర్స్ కూడా ఈ పల్లె నిద్రలు కూడా చేయడం జరుగుతూ ఉంది. సో రాత్రి సమయాల్లో కూడా మా వాళ్ళు సబ్ డివిజన్ కి ఒక అధికారి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఎక్కడో చోట నైట్ వాళ్ళు స్టే చేయడం, ఆ ప్రజలతో ఇంటరాక్షన్ పెరిగేలా. నైట్ టైం అంటే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ప్రజల్లో మరింతగా వెళ్లే విధంగా పోలీసు వారి పల్లె నిద్రలు కూడా చేస్తున్నారు. ఇది కాకుండా గత 4 రోజుల నుంచి కొంచెం ప్రత్యేకంగా తిరుపతి జిల్లాలో కొంత టీంలు పెట్టుకొని పెద్దవాళ్ళు ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారు, కొంత పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలనీస్ లో ఇవన్నీ కొంచెం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో వెళ్ళి వాళ్ళతోటి ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. సో అసలు పెద్దవారు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఎవరి నుంచైనా న్యూసెన్స్ వస్తున్నా, దేని గురించైనా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని దాని పట్ల అన్ని పోలీసు సంబంధించిన సమస్యలే ఉండకపోవచ్చు, కొన్ని వాళ్ళకి పొరపాటున కరెంటు లేకపోవచ్చు, వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అవి ఉన్నప్పుడు మేము సంబంధిత అధికారులతో మాట్లాడేవి కానీ కొంచెం వాళ్ళకి చేయగలిగితే. వెంకటగిరిలోని గృహంలో 10వ తరగతి చదువుతున్న 3 బాలికల మిస్సింగ్ కేసును 10 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ గీత వెంకటగిరిలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మిస్సింగ్ సంబంధించి పోలీసులకు సమాచారం అందగానే బాలికల ఆచూకీ కోసం 3 బృందాలు ఏర్పాటు చేశామని, సాంకేతిక ఆధారంగా వారు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని డిఎస్పీ గీత వివరించారు.
గర్ల్స్ హాస్టల్లో, అది వెంకటగిరి టౌన్లో ఉంది. ఈ హాస్టల్ నుంచి 3 గర్ల్స్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు నిన్న యాక్చువల్గా 9 o'clockకి స్టడీ అవ్వాలని చెప్పారు మార్నింగ్. తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. మళ్ళీ ఈవినింగ్ స్టడీ వరకు 4:30 వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యే టైంలో హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షనో లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే అది చెప్పిన టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు. సో ఇక్కడ టౌన్లోనే కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేట వెళ్ళారు. ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేట వెళ్ళారు. నాయుడుపేటలోని 8:30 బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫోటేజ్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్ స్టాండ్ని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పి. సో వెంకటగిరిలో లేదు. మళ్ళీ నాయుడుపేట చూసాం. నాయుడుపేట కూడా అక్కడ నుంచి తిరుపతికి లెఫ్ట్ అని తెలిసినాక అక్కడ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ని 3 టీమ్స్గా డివైడ్ చేసుకున్నాం. సో అందరినీ తిరుపతికి పంపించాం అనమాట. లైక్ అరౌండ్ 12:30 నుంచి 1:30 మధ్య టీమ్స్ అందరూ తిరుపతిలో. అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ 3 అమ్మాయిలు ట్రేస్ అవుట్ అయ్యారు. ఎలా అంటే అక్కడ వరదరాజస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాగా మా టీం వాళ్ళు ఫౌండ్ చేశారు. అండ్ వాళ్ళని పిలిచి విచారించగా ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగితే మేడం మాకు చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను, లేకపోతే కొన్ని సిలబస్ అర్థం కాకపోవడం, కొన్ని టాపిక్స్ అర్థం కావడం, లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు. అండ్ ఇలా మేము ఈ పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్ అవుట్ వితిన్ 10 అవర్స్లో ట్రేస్ అవుట్ చేయగలిగాం. అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డక్లీ సిఏ, బాలేపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ గారు, ఉమెన్ ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరి సపోర్ట్తో మేము వితిన్ 10 అవర్స్లో వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాను కదా, అక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి కన్సర్న్డ్ ఎస్డిపిఓ నాయుడుపేట గారు అండ్ ఎస్ఎస్ఓ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత సీసీటీవీ విజువల్స్ ఏవైతే నాయుడుపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేట్ ఎక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేట్ అయింది. ఆ డేటా రావాలంటే అక్కడున్న కన్సర్న్ ఎస్డిపిఓ నెల్లూరు టౌన్ వారు అండ్ పీసీఆర్ నెల్లూరు కావచ్చు, ఎస్బీసీఐ వాళ్ళు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు లేరని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది. అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్ సిఐ వినోద్ గారు, ఈస్ట్ పిఎస్సిఐ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ట్రయల్స్ అవుట్ చేశాము. ఇందులో భాగంగానే ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగానే మీరు కన్సర్న్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడము, ఇమీడియట్గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సాయం చేశారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇప్పుడు యాక్చువల్గా ఆన్గోయింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు. దయచేసి పిల్లలు టెన్షన్ పడకండి, టెన్షన్ కూడా పెట్టకండి. పేరెంట్స్కి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తెలియపరిచింగా కోరుతున్నాము. అండ్ మీకు ఎంతవరకు చదవగలితే అంతే చదవండి, అంతే ఎగ్జామ్లో కూడా రిప్రజెంట్ చేయండి. గూడూరు పట్టణంలోని బనికి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న ఫ్రెండ్స్ కేఫ్ లో సోమవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో కేఫ్ పూర్తిగా కాలిపోయింది. సంఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సార్ 9100 హలో
ऊपर से पानी आता है। सिलेंडर गर्म है अरे अब्बास अब्बास सिलेंडर ले चला है बाबा कब से लेके गए। నిరుద్యోగ సమస్యను రూపుమాపి పేదల అభివృద్ధికి కృషి చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్టు, రేణిగుంట వద్ద ఫ్యాక్టరీ నిర్మాణాలకు అప్పట్లో నిధులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. పేదల పక్షాన ఉంటూ వారి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీయే కృషి చేస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయుడుపేట అంబేద్కర్ బొమ్మ దగ్గర రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు మాట్లాడేదానికి రావడం జరిగింది. మొదటిది రాజకీయాలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు. రెండవది మన ప్రాంతంలో నిరుద్యోగులు దుగరాజ్యం పట్టడం. మూడవది ఎస్సీలు, ఓబీసీల పరిస్థితులు మన ప్రాంతంలో. దేశ పరిస్థితులు బాగా లేవు. దేశ ప్రధానమంత్రి దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని గురించి ఆలోచించటం లేదు. దేశంలో ఉన్నటువంటి ధరలు, ట్యాక్సుల గురించి ఆలోచించటం లేదు. దేశ ప్రధానమంత్రి మోడీ ఆయన ఆలోచిస్తున్నది ఏంటంటే దినానికి 4 సార్లు గుడ్డలు మార్చడం. మీరు బాగా చూడండి, ఆయన్ని ప్రతిరోజు టీవీలో కనిపిస్తాడు. పొద్దునేసిన బట్టలు మధ్యాహ్నం వేయడు, మధ్యాహ్నం వేసింది సాయంత్రం వేయడు, సాయంత్రం వేసింది రాత్రి వేయడు. నాకు 10 జతలు బట్టలు ఉన్నాయి, అందరికీ 5 జతలు 6-7 జతలు ఉండొచ్చు. మన భారతదేశ ప్రధానమంత్రికి 10,000 జతల బట్టలు ఉన్నాయి. 8,000 జతలు మీరు మధ్యాహ్నం అన్నం తిన్నట్లేదు. 10,000 జతల బట్టలు ఉన్నాయి. ఒక్కొక్క జత ₹1,00,000. ఆయన బట్టలు మొత్తం కలుపుకుంటే 100 కోట్ల రూపాయలు. ఇది భారతదేశ ప్రధానమంత్రి వారి కూటమి ప్రభుత్వం. ఆయన ఏమీ పట్టించుకోవటం లేదు. నిరుద్యోగాన్ని గురించి పట్టించుకోవటం లేదు. చదువుకున్న వాళ్ళు ఈరోజు బీటెక్ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా ఉన్నారు. బీటెక్ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా తయారవుతున్నారు. ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు వారి ఉద్యోగాలు లేక వారి డ్రైవర్లుగా తయారవుతున్నారు. మరి డాక్టర్లు కూడా ఉద్యోగాలు లేవు. 12,000కు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. మరి ఇది పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి. నిరుద్యోగులకు కన్నీళ్ళు వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. కూలికి పోలేరు, చదువుకున్నారు, ఇంట్లో అమ్మా నాయన పెట్టిన అన్నం తిని బతుకుతూ ఉన్నారు. మరి పేదరికం, మరి పేదవాళ్ళు దినంలో ఒక్క పూట భోంచేయగలుగుతున్నారు. ఇది పరిస్థితి. క్యాన్సర్ నివారణ కోసం స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో భాగంగా కోట మండలం కొక్కుపాడు గ్రామంలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు చేపట్టారు. క్యాన్సర్ నివారణ కోసం స్విమ్స్ ఆధ్వర్యంలో కోట మండలం కొక్కుపాడు గ్రామంలోని సచివాలయం వద్ద పింక్ బస్సు ద్వారా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవడం, ప్రారంభ దశలోనే గుర్తించి నివారించడం అనే లక్ష్యంతో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ సంస్థ పనిచేస్తుందని, గ్రామీణ ప్రాంతాలపైనే సంస్థ ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. ఈ శిబిరాల్లో వ్యాధికి సంబంధించిన అనుమానితులను గుర్తిస్తే వారికి సకాలంలో సరైన వైద్యం అందించేందుకు స్విమ్స్ పలు చర్యలు చేపడుతుందని పలువురు వివరించారు. ఈ పింక్ బస్సుల శిబిరాలను మహిళలు, పురుషులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలగాటి వసంత్ రెడ్డి, మర్రి పోలయ్య, మీజూరు చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోడూరు బీచ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు నిర్మించడంతో పాటు వాటర్ స్పోర్ట్స్, టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.
అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. నేను ఏమంటానంటే నెల్లూరు మంత్రి గారు కూడా చెప్పారు దాని ఇంపార్టెన్స్ సీ కోస్ట్లో. అయితే ఇక్కడ మైపాడు బీచ్ ఉంది, అది పాపులర్ బీచ్. సేమ్ టైం కోడూరు బీచ్ ఒకటి ఎమర్జ్ అయింది. దానికి ఏంటంటే వేలాంగిణి చర్చ్ రావటం, వేలాంగిణి మాత చర్చ్, కొన్ని వేలాది మంది సండే రావటం, సాటర్డే అంతా ఉంది. ఇప్పుడు టూరిజం కూడా రికగ్నైజ్ చేసి హోటల్ రూమ్స్ అన్నీ కట్టించారు. నేను దానికి అడ్జసెంట్ కృష్ణపట్నం పోర్ట్, సెమ్కార్, ఈ పవర్ ప్రాజెక్ట్స్, వీటన్నిటికీ ఆనుకొని ఉండేది కోడూరు బీచ్ అధ్యక్ష. దాన్ని నేనేమంటానంటే దాన్ని కావాల్సిన టూరిజం పార్క్, వాటర్ స్పోర్ట్స్ ఏమేం కావాలో స్పెషల్గా నేను మంత్రి గారిని కూడా రమ్మని చూడమని కూడా పిలిచాను అధ్యక్ష. దానికి ఒక 3.5 crores రోడ్డు కావాలి. మెయిన్ రోడ్లో నుంచి రోడ్ డ్యామేజ్ అయింది. నేను ప్రయత్నం చేస్తున్నాను, మంత్రి గారికి కూడా చెప్పాను. అందుకని ఏంటంటే అది ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. వేలాది మంది కార్మికులు ఆ పక్కన పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ అడ్జసెంట్ ఈ కోడూరు బీచ్ ఉంది, దాన్ని వేలాంగిణి మాత చర్చ్ ఉంది, దానికి ప్రత్యేకమైన ఇది ఇవ్వాలని చెప్పేసి, గుర్తింపు ఇవ్వాలా, డెవలప్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. చంద్రమోహన్ రెడ్డి గారు గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులు వారు నాతో పదే కూడా ఈ విషయాన్ని కోడూరు అభివృద్ధి గురించి చెప్పారు అధ్యక్ష. నిజానికి నేను వారి దగ్గరికి ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు కలిశాను, వారి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు చెప్పిన అంశంలో వేలంగిణి మాత మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో స్వప్న తిరుమంజనం వైభవంగా జరిగింది. మహాన్యాస్క రుద్రాభిషేకాన్ని వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వివిధ పవిత్ర జలాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సుర్తాని కోటేశ్వరరావు, సుమలత దంపతులు వ్యవహరించారు. असभ्य सांभ्रो अरुणमारिपेक्षो पुण्यश्चेभ्यो निषादिपेक्षो विषकृच्छो धन्माः कृद्धिपेक्षो मृगायपेक्षपतिपेक्षो नारस्वच्छाकशाकशीः यामिषं गिरिशं दारहि महे असभ्यं विश्वाः भूतांशदुष्कः नमः शम्भवे परिधे धन्मनोहेति विष्माहान् मृत्युश्वतः अधोक्षतिस्तवारे अस्मिन् विदेहितं श्री विश्वनाथ स्वामी अवनुत्वामस्ते गणपतये स्वमेवं प्रत्यक्षं प्रत्यवशीं ककारो पूर्वरूपं मकारो मध्यमरूपं अनुस्वारिञ्चरूप बिन्दुरोद्धरणेन क्रोधीनामसनाना अन्वा गणपतिं भवामहे कविं ఈసారి అందరూ లక్షణంగా ఉండాలి, ఈ గుడి కూర్చోవే లక్షణంగా ఉండాలి, గుడికి రాని వాళ్ళు లక్షణంగా ఉండాలి. ఈ భర్త పేరును గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి శేషవాహన సేవ వైభవంగా జరిగింది. అనంతరం అలగనాథుడు శేషవాహనంపై కొలువు తీరారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బైరిశెట్టి దొరస్వామి నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారుడు చంద్రశేఖర్ నాయుడు, పద్మావతి దంపతులు వ్యవహరించారు.
समाधौ पूर्णं तेजस्फुरति भवति प्रतिष्ठति अग्निर्वजतिर्भव आदित्यादिपतेजो भव विष्णु తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మొదలయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరంలో తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో తిరుమల శ్రీ పెద్ద జియా స్వామి అధికారులు పాల్గొన్నారు. పాల్గొన మాసం ఏకాదశి పాల్గొన మాసం ఏకాదశితో ప్రారంభమై పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు ద్వాపరయుగమూర్తి, రుక్మిణి అమ్మవారితో సహా తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు. ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులేందో హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారికి 5 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా 7 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి 2 రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది. తర్వాత 3 రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కేఫ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు. సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నేరాలు తగ్గుముఖం పట్టాయి. నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డిఎస్పీ సిఐలకు సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన ఎస్పీ శేషవాహనంపై కొలువుదీరిన అలగనాథుడు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన శేషవాహన సేవలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని విశ్వనాథ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.